డైలీ టేస్ట్ ది డైలీ. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసి విపక్షాల నోర్లు మూయిస్తామన్నారు మంత్రి నారాయణ. తమపై చేస్తున్న విమర్శలకు అభివృద్ధితోనే సమాధానం చెప్తామన్నారు. తమ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని కొంతమంది అనవసర విమర్శలు, అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. రాత్రి నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ సెంటర్ వద్ద ఉన్న స్మార్ట్ స్ట్రీట్ బజార్లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఇన్వైట్ చేశారు. నిజంగా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే అక్కడక్కడ కొందరు దీని మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే అది పూర్తిగా టేకాఫ్ కావడానికి 1 year 2 years పడుతుంది. జనరల్గా ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే 6 నెలలు, కొన్ని 1 year, కొన్ని 1.5 year 2 years. అది ప్రతి ఒక్కరికి అంటే షాప్ పెట్టగానే వెంటనే సేల్స్ పెరగవు. కానీ ఇక్కడ 120 షాపులు ఉంటే ఈ 120 షాపుల్లో దాదాపు 100 షాపుల చాలా చక్కగా చేసుకుంటున్నారు. ఇప్పుడే నేను కూర్చొని మాట్లాడా, ఎంతకు అమ్ముతున్నావు అంటే నెలకి 40,000 నుంచి 50,000 అమ్ముతున్నాను అన్నాడు. కాబట్టి కొందరు నాయకులు అది పనిగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏవేవో స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. బహుశా వాళ్ళు అసూయ చెంది ఇస్తుంటారు. ఎందుకంటే ఈ స్మార్ట్ సిటీ నెల్లూరులో పెట్టింది రాష్ట్రం మొత్తం డిస్కస్ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉండే ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి టౌన్లో మేము కూడా పెడతామని నిన్నే విజయవాడ వాళ్ళు, వైజాగ్ వాళ్ళు, ఆ విధంగా డిఫరెంట్ మున్సిపాలిటీస్లో మేము కూడా పెడతాము, ఎంతో మందికి ఉద్యోగం కల్పిస్తున్నారు అని ముందుకు వస్తుంటే ఈ నెల్లూరులో మాత్రం కొందరు నాయకులు, వైసీపీ నాయకులు మాట్లాడితే కరెక్ట్ కాదు. మీరు ఏదైనా సలహాలు ఇవ్వండి, ఆ సలహాలు ఇంప్లిమెంట్ చేస్తాం. వాళ్ళు వ్యాపారాలు చక్కగా చేసుకుంటున్నారు. కేవలం 2 లక్షల లోను, మిగతాదంతా ప్రభుత్వం భరించింది. ఆ 2 లక్షల్లో కూడా మళ్ళీ ₹1,00,000 నేను ఈ 120 మందికి నా సొంత డబ్బులు ఇచ్చా. అలా ప్రభుత్వం తరఫున అదేవిధంగా పీపీపీ మోడల్లో ఏదైతే ముఖ్యమంత్రి గారు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారో దాంట్లో చక్కగా చేస్తా వాళ్ళంతా వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఒకరిద్దరు పెట్టి వాళ్ళకి కొద్దిగా జరగకపోవచ్చు, టైం తీసుకుంటుంది. కాబట్టి నేను మళ్ళా ఒకసారి చెప్తున్నాను, ఏది టేకప్ చేసినా దాన్ని వదిలేది లేదు. మీరు ఎన్ని అవాకులు చవాకులు పేరి ఎంత చేసినా గానీ మేము వెనక్కపోము. చాలా క్లియర్. అసలు విఆర్ హై స్కూల్ గురించి కామెంట్ చేస్తున్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక విఆర్ హై స్కూల్లో దాదాపు 8 మంది చదువుతుంటే 700-800 మంది పిల్లలు ఎవరు? స్కావెంజర్స్ పిల్లలు, స్వీపర్స్ పిల్లలు, తల్లులు లేనివాళ్ళు, తండ్రులు లేనివాళ్ళు. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ నేను మరొకసారి చెప్తున్నాను, ఎలక్షన్స్ కు ముందు ఏదైతే మాట ఇచ్చామో తూచా తప్పకుండా అంతకంటే ఎక్కువ చేస్తానని ఈ సందర్భంగా చెప్తున్నాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సంగం బ్యారేజ్, డ్రింకింగ్ వాటర్ 2 కూడా జూన్ 12వ తేదీ పూర్తి చేస్తాను. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ఈరోజు ఏదైతే నెల్లూరులో 120 షాప్స్ స్మార్ట్ స్ట్రీట్స్ అని స్టార్ట్ చేశాను, అక్కడ వాళ్ళందరూ కలిసి ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఆ ప్రోగ్రాం రమ్మని నన్ను ఇన్వైట్ చేశారు.